అంటే సార్ కెమికల్ వాడి వాడి నా భూమి ఇలా అయింది, ఎక్కువగా పురుగు మందులు చల్లి నా భూమి ఇలా అయింది, నా పంట ఇలా అయిందని ఇంకొకరిని ద్వేషిస్తారే కానీ దోషిస్తారే కానీ నన్ను నేను ద్వేషిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫింగర్ నేను ఇంకొకరు చూపిస్తున్నానంటే ఇంకా 3 ఫింగర్స్ నా వైపు చూపిస్తుంది అనే అంత కామన్ సెన్స్ నా మనలో ఉంటుంది నిజాను. అంటే ఇక్కడ అగ్రికల్చర్ లో ప్రాబ్లం లేదు, కెమికల్ లో ప్రాబ్లం లేదు, ఎటువంటి పురుగు మందులు కానీ గడ్డి మందుల్లో ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఉండేది ఎక్కడంటే ఒక రైతులో ప్రాబ్లం. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఒక అవగాహన లేకుండా, ఒక మైండ్ సెట్ లేకుండా రైతు అగ్రికల్చర్ నే ఒక ప్రాబ్లమ్ గా చూపిస్తున్నారు. నిజంగా సిమిలర్లీ మీరు ఎలా ప్రాబ్లమ్ ని స్టేట్ చేశారో, వెస్టీజ్ అనే కంపెనీ ఈ యొక్క ప్రోడక్ట్ తీసుకొని వచ్చే ముందు వాళ్ళు కూడా డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని అనలైజ్ చేశారు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇవే. ఒకటి ఇల్లిటరసీ, అగ్రికల్చర్ లో ఎందుకు రైతు ముందుకు వెళ్ళట్లేదు అంటే అవగాహన లేకపోవడం. కొత్తగా అడ్వాన్స్ టెక్నాలజీ వాడి, మోడర్న్ టెక్నాలజీ వాడి వ్యవసాయం ఎలా చేయాలని అవగాహన లేదు. ఎందుకంటే ఏదైనా రైతు ఏదైనా అగ్రికల్చర్ యూనివర్సిటీస్ వెళ్ళి ఏదైనా ఒక ప్రొఫెషనల్ దగ్గర వెళ్ళి నేర్చుకోవడం చూసారా? ఆయన ఎక్కడి నుంచి నేర్చుకుంటాడంటే వాళ్ళ తాత నుంచి, వాళ్ళ నాన్న నుంచి నేర్చుకుంటాడు కానీ, పక్కనుండే పొలం చేసే రైతు నుంచి నేర్చుకుంటాడు కానీ దీంట్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ గా, సైంటిఫిక్ గా ఎవరి దగ్గర నేర్చుకోడు. ఫస్ట్ ప్రాబ్లం ఇదే అగ్రికల్చర్. రెండో ప్రాబ్లం ఏంటంటే సాయిల్ ఫర్టిలిటీ. ఒక రైతు దిగుబడి పెంచుకోవాలంటే కెమికల్ ఎక్కువ చల్లితే ఎక్కువగా దిగుబడి వస్తుంది అనే కాన్సెప్ట్ లో ఉన్నాడు సార్. ఎక్కువ ఎరువులు చల్లండి, ఒక ప్యాకెట్ ఎరువులు చల్లితే 2 ప్యాకెట్ దిగుబడి ఎక్కువ వస్తుంది. ఈ మైండ్ సెట్ లో ఉన్నావా? బట్ ఇక్కడ ప్రాక్టికల్ గా జరగదు. ఎక్కువగా ఎరువులు చల్లి ఎక్కువగా దిగుబడి సాధించాలంటే ఈ ప్రపంచంలో రైతు కింద డబ్బులు సంపాదించే వ్యక్తి ఇంకొకటి లేడు. ఇక్కడ మన పంటలో దిగుబడి ఎలా పెరుగుతుందంటే మన భూమిలో భూసారం ఎలా ఉంటుందో దాని ప్రకారంగా పెరుగుతుంది. మన భూమిలో సాయిల్ ఫర్టిలిటీ ఎక్కువ ఉందా, దిగుబడి ఎక్కువ వస్తుంది. మన భూమిలో సాయిల్ ఫర్టిలిటీ తక్కువ ఉందా, తక్కువ వస్తుంది. ఇప్పుడు సాయిల్ ఫర్టిలిటీ తగ్గుతుంది కాబట్టి మన దిగుబడి కూడా తగ్గిపోతా ఉంది. అండ్ థర్డ్ ప్రాబ్లం ఏంటంటే ఇంప్రాపర్ న్యూట్రియం మేనేజ్మెంట్. అంటే ఇక్కడ ఒక పంటకి అవసరమైన పోషకాలు అనేది ఒక రైతు ప్రాపర్ గా అందించడం లేదు. ఒక మనిషిగా మేము కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్, లిపిడ్స్ అని ఎన్నో రకాల పోషకాలు తీసుకుంటాం. మన బాడీకి ఎన్నో రకాల పోషకాలు అవసరం ఉంటుంది. అలానే ఒక పంట కూడా ఎన్నో రకాలు, అంటే ఎన్ని రకాలు అంటే ఒక మినిమం ఎన్ని రకాలు ఉన్నాయంటే 15 నుంచి 18 సార్ట్ ఆఫ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉండాలి. ఈ 17 సార్ట్ ఆఫ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ లో ఒక రైతు ఎంత అందిస్తాడంటే ఓన్లీ 3. ఒకటి యూరియా, రెండోది డిఏపి, మూడోది పొటాష్. 17 సార్ట్ ఆఫ్ న్యూట్రియంట్స్ కావాలి. దాంట్లో రైతు ఎంత అందిస్తున్నాడు? ఓన్లీ 3. అంటే ఇక్కడ న్యూట్రియంట్ ఎలా ఇవ్వాలా, మన పంటలకు ఏం అవసరం ఉందనే నాలెడ్జ్ మన రైతుల దగ్గర లేదు. ఇదొక ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే లేబర్ ప్రాబ్లం. మీరు చెప్పినట్టు లేబర్స్ అనేది తగ్గిపోతున్నారు, వాళ్ళ రేట్ అనేది పెరుగుతుంది. అంటే ప్రైస్ అనేది, హైరింగ్ చార్జెస్ అనేది పెరుగుతుంది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్. మన పరిసరంలో జరిగే మార్పులు ఉన్న చేంజెస్, క్లైమాటిక్ చేంజెస్ వలన మన పంటలు అనేది ప్రాపర్ గా పండట్లేదు. చాలా ఎక్కువ తెగులు వస్తున్నాయి, చాలా ఎక్కువ పురుగులు వస్తున్నాయి. ఇంకొక రీజన్ ఏంటంటే ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇండియాలో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ప్రతి ఒక్కరు కూడా తెలిసి ఉంటుంది, సరే డ్రిప్ వాడుకుంటే నాకు ఎక్కువ వాటర్ లేకుండా నేను పంటని పండించుకోవచ్చు అని తెలుసా? బట్ ఎందుకు వాడుకోరు? ఇండియాలో డ్రిప్ కవరేజ్ ఎంత ఉంటుందంటే ఒక 5 to 6% ఉంటుంది. డ్రిప్ వాడుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇంచ్ వాటర్ ఉంది, ఒక 1 ఇంచో 2 ఇంచులో బోర్వెల్ ఉంది అనుకోండి. ఈ 2 ఇంచ్ బోర్వెల్ ఉంటే డ్రిప్ ఉంటే 10 ఎకరాలు మెయింటైన్ చేయొచ్చు. బట్ అదే 2 ఇంచ్ వాటర్ మీరు కాలువలో ఇవ్వాలంటే 2 ఇంచెస్ వాటర్ ఒక ఎకరానో 2 ఎకరాలు మెయింటైన్ చేయొచ్చు. ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇండియాలో ఎందుకు లేదంటే కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి. డ్రిప్ చేయాలంటే 70,000, 80,000, ₹1,00,000 ఖర్చు వస్తుంది. స్ప్రింక్లర్ చేయాలంటే ఖర్చులు ఎక్కువ వస్తాయి. కాబట్టి అందరూ ఏం చేస్తారు? మోడర్న్ ఇరిగేషన్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం. ఇది ఒక మేజర్ ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే తెగులు ఎక్కువ రావడం, పురుగులు ఎక్కువ రావడం, కెమికల్ డోసేజ్ ఎక్కువ వాడుకోవడం, మన పంటలో దిగుబడి తగ్గిపోవడం, పంటలో క్వాలిటీ తగ్గిపోవడం. దీంతో పాటు ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే మేము పండించే పంటలకి మంచిగా రేట్ రాకపోవడం, ప్రైస్ అనేది ప్రాపర్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాజమండ్రిలో ఒక బస్తా వరికి ఎంత ఉందండి ప్రైస్ ఇప్పుడు యావరేజ్ గా? 2,000. ఎస్టర్డే ఏలూరులో అడిగాను కొంతమందికి, ఏలూరులో ఏమన్నారంటే సార్ ఇక్కడ 1,600, 1,700 ఉందన్నారు. విజయవాడలో ఇంకా కొంచెం ముందు పెడితే 2,000, 2,200 అంటారు. ఇంకా కిందకి వెళ్తే 2,500 అంటారు. కర్ణాటకలో అయితే 2,800, 3,000 రూపీస్ ఉంది. అంటే ఇక్కడ ప్రైస్ ఫ్లక్చువేషన్ అనేది ఎక్కువ ఉంది. ఎక్కడ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుందో అక్కడ ప్రైస్ ఫ్లక్చువేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ అన్ని ప్రాబ్లమ్స్ ని కూడా మన కంపెనీ కూడా అనలైజ్ చేశారు. అనలైజ్ చేసిన తర్వాతే ఒక కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్ తెచ్చారు. ఆ కేటగిరీ వచ్చేసి వెస్టీజ్ అగ్రికల్చర్ కేటగిరీ. ఈ అగ్రికల్చర్ కేటగిరీ ఏం పనిచేస్తుందంటే